మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ పట్టణంలోని దుబ్బా ప్రాథమిక పట్టణ ఏదైతే ఆరోగ్య కేంద్రం దగ్గర మనం ఉన్నామో, సో దాని ఎదుటనే మనం ఈరోజు రిపోర్టింగ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, సీజనల్ వ్యాధుల పట్ల ఇప్పటికే అవగాహన సదస్సులు చాలా నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏదైతే పిహెచ్సి ఆపోజిట్లోనే ఈ పరిస్థితి ఉన్నది. అంటే మనం దేని గురించి వచ్చామంటే, ఇక్కడ డస్ట్బిన్స్ లేవు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద పడేస్తున్నారు అనేది, చెత్త చెదరం అనేది పడేస్తూ ఉన్నారు. సో చిన్న పిల్లలకు సంబంధించిన ప్యాంపర్స్ మనకి దర్శనమిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. దాని తర్వాత ఈ నుంచి ఆడదాకా దాదాపు ఒక 30 మీటర్ వరకు ఈ లిమిట్స్లో మీరు చూడొచ్చు. ఇదంతా ఈ నుంచి ఆడదాకా మొత్తం ఏడావిడు ఒక డస్ట్బిన్ అనేది కనిపిస్తలేదు. మీరు ఈ నుంచి ఆడదాకా మీరు ఎక్కడన్నా ఫోకస్ చేయండి, ఒక్క దగ్గర కూడా ఒక డస్ట్బిన్ అనేది కనిపిస్తలేదు. సో డస్ట్బిన్స్ లేకపోవడం వల్లే ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడ చెత్త పడేయాలో తెలియక ఈడ రోడ్ల మీద పడేస్తున్న సిచ్యువేషన్ ఉన్నది. సో ఇది చూడండి. సో మార్నింగ్ వాళ్ళు ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు వచ్చి చెత్తని సేకరించుకొని తీసుకొని వెళ్ళినా కూడా ఒక 1 అవర్లోనే ఇదంతా ఒక కుప్పలాగా మారిపోతుంది. ఇదంతా ఈ నుంచి ఆడదాకా ఇదవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈగలు, దోమలు అంత అడ్డమైనవి కూడా మనకిడ దర్శనమిస్తున్నాయి. గాల్పు దుమానాలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఈ గాల్పు దుమానాలు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఈ రోడ్ పైన ఎవరైతే వస్తున్న వారు ఉన్నారో, లేకపోతే ఇక్కడ చెత్త చెదరం ఏదైతే ఉంటుందో మొత్తం గాలికి చెల్లాచెదర అయిపోతుంది అనేది మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. సో చూద్దాం, ఇక్కడ ముంగడికి వెళ్దాం. సో ఇది ఓపెన్ చేసిర్రు. ఇది ఎందుకు ఓపెన్ చేసిర్రు అనేది నాకైతే అర్థమైతలేదు. ఇక్కడ ఫినిషింగ్ ఇదంతా ఓపెన్ ఉంది చూడండి. వేరే గల్లీల నుంచి వేరే కాలనీల నుంచి చెత్త చెదారం ఏదైతే ఉంటుందో అదంతా కొట్టుకొని వచ్చి ఈ పిహెచ్సి ఈ మన పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ఇదంతా పేరుకపోయిందని చెప్పి చూడొచ్చు. మీరు ఇప్పటి వరకు ఇట్లాంటి విజువల్ నేనైతే ఇప్పటి వరకు చూడలే. మీరు చూసిర్రా లేదా అనేది మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఇట్లాంటి వైఫల్యాల వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడండి, మొత్తం డ్రైనేజీ పొడవునా మొత్తం పేరుకపోయింది. ఇట్లా పేరుకపోతే ఇంకా వాటర్ ఏడికించి పోతాయి, ఇంకేడికించి పోతాయి చెప్పండి. ఇక్కడ నిర్లక్ష్యం ప్రజలదా లేకపోతే అధికారులదా అనేది ఖచ్చితంగా మనము అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ప్రజలను అడిగితే ప్రజల నుంచి ఏమొస్తుంది ఆరోపణ, ఒకవేళ మీరు డస్ట్బిన్స్ పెట్టినట్లయితే మేము ఎందుకు పెడతామన్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. డస్ట్బిన్స్ లేవు అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ప్రజల్ని మనం ఏమని అడుగుదాం అనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ డస్ట్బిన్స్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుండే, మీరు ఎందుకు పడేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇద్దరితో డెఫినెట్లీ మాట్లాడుతుండే. కాకపోతే ఈ నుంచి ఆడదాకా మొత్తం ప్లాస్టిక్, మొత్తం బాటిల్స్, ప్లాస్టిక్ మళ్ళీ బాటిల్స్, వైన్ బాటిల్స్ ఉన్నాయి, ఏవేవో బాటిల్స్ ఉన్నాయి. సో ఇది నేను చూడడం అయితే ఫస్ట్ టైం నేను. సో మీరు ఒకవేళ దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ బాక్స్లో ఒకసారి పింగ్ చేయండి. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సో అధికారులు కూడా చూస్తారు కాబట్టి ఆ కామెంట్ని చూసి అయినా వాళ్ళు ఏమైనా మారుతారా అనేది కూడా మనము రానున్న రోజుల్లో చూద్దాము. పిహెచ్సి ఎదుటనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మనం లోపలికి వెళ్ళినాము. సో మేడం ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో హాస్పిటల్ ఎదుటనే ఈ చెత్త చెదరం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీ పిహెచ్సి నుంచి మీరేమన్నా కంప్లైంట్ చేయడం జరిగిందా ఈ చెత్త చెదరం పట్ల? మీరు చాలా రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముందే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మొత్తం ఈగలు, దోమలు ముసురుతా ఉన్నాయి. మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడైతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, డైలీ తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ఎవరైనా వేస్తుండొచ్చు. అక్కడ మార్నింగే వచ్చింది, వెహికల్ వచ్చింది, తీసుకెళ్ళిరు. మేము కూడా ఇన్ఫార్మ్ చేసినాం చాలాసార్లు. సార్ వాళ్ళు చెప్పిర్రు, మా సార్ వాళ్ళు చాలాసార్లు ఇన్ఫార్మ్ చేసిర్రు, చెప్పిర్రు. ఎక్కువైతే ఉంచుతలేరు, మ్యాక్సిమం మరి మళ్ళీ ఈరోజు వేసిరేమో, ఈరోజు అంతే. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ డస్ట్బిన్లు పెట్టలేకపోవడం వల్లే మేము రోడ్ల మీద పడేస్తున్నాము, లేకపోతే డస్ట్బిన్లోనే పెడతాము అని చెప్పేసి డస్ట్బిన్లోనే వేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఫైనల్గా మున్సిపాలిటీ అధికారులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ డస్ట్బిన్స్ పెట్టాలనుకుంటున్నారా, వద్దు లేకపోతే ఇట్లనే పడేయాలని అనుకుంటున్నారా మీరు కూడా? అయ్యో అట్లా ఏమనుకుంటామండి, మేము కూడా పెట్టాలనే అనుకుంటారు.
పెట్టాలని అనుకుంటున్నాం అంతే మున్సిపాలిటీ చూడొచ్చు పిహెచ్సి నుంచి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది, కంప్లైంట్స్ ఇచ్చినాము. కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాతనే ఈ మాత్రం ఇది చేసిర్రు, ఇక నుంచి చెత్త చెదరం అనేది క్లీన్ చేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. ఇక్కడ చాలా చాలా నెలల నుంచి కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు కంప్లైంట్ చేశారా మున్సిపాలిటీకి కానీ, ఇక్కడ ఉన్న ఎవరైతే డివిజన్ కార్పొరేటర్కి కానీ ఏమన్నా కంప్లైంట్ చేశారా? కార్పొరేటర్ చేసినాము, ఆ తర్వాత నెక్స్ట్ డేనే కార్పొరేటర్ గారు తీపిచ్చారు. కానీ ఏంటంటే అందరు పబ్లిక్ మొత్తం ఇక్కడనే చెత్తేసి బాగా క్లమ్జీ చేస్తారు. ఈ వర్షాకాలం ఇంకా ఈ దోమలతోటి పిల్లలకు కూడా డెంగ్యూస్, వైరల్ ఫీవర్స్ ఊకే వస్తున్నాయి. ఇంకోటి మోరి కూడా క్లీన్, అంతకుముందు చాలా చెత్తేసారు, చెట్లు కొట్టేయడము, అవి కొట్టేసి మళ్ళీ ఇక్కడే చెత్త వేయడము. ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఎంత పరిశుద్ధంగా ఉండాలా, నీట్గా ఉండాలా లేదా, నీట్గా కూడా ఉంచారు. మొత్తం చెత్త వేస్తారు, అంతా బురద చేస్తారు. ఇంకా ఇట్లనే పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలామందికి తెలుసు, చాలామంది కంప్లైంట్ చేసిర్రు, వస్తారు తీసుకెళ్తారు, కానీ అది మళ్ళీ రెగ్యులర్ ఇక్కడనే వేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే డస్ట్బిన్స్ పెడితే ఇదంతా కాకపోతుండే అని నేను అనుకుంటున్నా. ఇది నిజమేనంటారా? యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెత్త వేస్తున్నారని ఫెన్సింగ్ వేసారు, ఇలా లోపల చిన్న ఇట్లా గార్డెన్ టైప్ చేద్దాం అనుకున్నారు, చెత్త వేయకుండా ఆ ఫెన్సింగ్ అందుకే వేసారు. అయినా సరే ఆ ఫెన్సింగ్ని తెంపేసి మరి లోపలికి పోవడాలు ఇటువంటివి చేస్తున్నారు. ఇప్పుడు డస్ట్బిన్స్ ఎందుకు పెట్టలేదు అని మీరు ఏమన్నా కామెంట్ చేసారా, అంటే వాళ్ళకి క్వశ్చన్ చేసారా మీరు? అంటే ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు డస్ట్బిన్ ఉంటుండే, నేను చిన్న ఉన్నప్పుడు. అది తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన కొద్ది అవి కొత్త స్కీమ్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు డస్ట్బిన్ ఉండే, ఇప్పుడు డస్ట్బిన్ లేదు. అప్పట్లోనే డస్ట్బిన్స్ ఉన్నప్పుడు ఇంకా చేంజ్ కావాలా, ఒక డస్ట్బిన్ చిన్నది పెట్టుంటే ఇలా పెద్దది పెట్టాలా, కానీ ఇవాళ అప్పట్లో పెట్టిన డస్ట్బిన్ లేకుండా ఇప్పుడు అసలుకే లేదు. సో ఇవి లేకపోవడం వల్లే ఇవాళ మొత్తం రోడ్ల మీద పడేస్తున్నారని మేము అనుకుంటున్నాము. మీరు అది కరెక్టేనా? అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్ అంతకుముందు పెద్ద డస్ట్బిన్స్ ఉంటుండే ఐరన్వి, సో అందులో ఏం చేస్తుండే, చెత్త వేస్తుండే కదా, అప్పుడప్పుడు కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు రాకపోయేసరికి అలా నిప్పేస్తుండే, అది మంట అది వేస్ట్ అయిపోయేది, ఆ వేస్ట్ ఏందని తీసేస్తుండే. సో తర్వాత అది అట్లా చేస్తున్నారనే అది ఆ డస్ట్బిన్ తీసేసి మానేసారు. రెగ్యులర్గా చాలా మంది ఇక్కడనే చెత్తేస్తారు, ఇక్కడ ఆ వెనకాల గల్లీలు కూడా తీసుకొస్తారు, ఉండే అన్నీ ఇడేస్తారు. ఇక్కడ కూడా డస్ట్బిన్ ఉండే. సో ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి వచ్చిర్రు, ఒకసారి మనతో మాట్లాడదాము. అంటే ఇది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు అండి? డస్ట్బిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా లేదా డస్ట్బిన్స్ లేక? మీకు 100% ఇబ్బంది పడుతున్నాం. 100% 6 to 7 years అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ డస్ట్బిన్ ఉంటుండే, తర్వాత అక్కడ ఉండకపోతుండే, కానీ అయినా ఇక్కడ ఉండడం కూడా నేను ఒకసారి ఏం చేసినంటే 6-7 years కింద ఇల్లు కట్టేటప్పుడు ఆయన జవాన్ ఉంటాడు కదా, మున్సిపాలిటీ జవాన్ కూడా ఇట్లా పెట్టించిండు పాప. ఆయన ఒక 2 days అందరినీ ఆపిండు, నేను వేయనీయలేడు, కానీ ఆయన ఎంతసేపు ఉంటాడు కావాలి, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇడే చార్జ్ చేసినంత వాళ్ళు మరీ ఇంటింటికి వస్తుందిగా, అది చెత్తబండి వస్తుంది, అయినా కూడా అక్కడ దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతారు, ఆ ఏరియాకి దూరంకి వెళ్ళి. ఇప్పటికి ఇద్దరితో మాట్లాడము, ఒక అమ్మ కూడా వచ్చారు. అమ్మ, ఏంటి సమస్య ఏంది మీకు ఇక్కడ? మొత్తం ఇక్కడ నుండి పడితే అక్కడ దాకా పురుగులు, అంత చెత్త, ఎవరు వస్తలేరు, తీసుకుపోతలేరు, టైంకి అస్సలకి వస్తలేరు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తలేరు. మేము ఈ నుండి ఆన్ దాకా వస్తున్నాం, ఎన్నిసార్లు చేసినా కానీ చెప్పినా కూడా మందికి కూడా చెప్తా ఉంటే వాళ్ళు అస్సలకి వింటలేరు, ఎవరు వింటలేరు. అన్ని దోమలు, పిల్లలు, చిన్న పిల్లలు వాంతులు అవుతున్నాయి, విరేచనాలు అవుతున్నాయి. మరి ఎట్లా ఉండాలి? మేము మస్తు కష్టం అవుతుంది కదా, మేము కూడా ఇక్కడ రెంట్కే ఉంటున్నాము, ఎంత ఇబ్బంది అవుతుంది. చెప్తున్నాం కూడా పోయకుండా అని అంటే కూడా అందరు పోస్తూ ఉన్నారు. అన్ని చెత్తలు, పరుపులు, మెత్తలు, గౌషన్లు, లాట్రిన్ అన్ని తీసుకొచ్చి పిల్లలు ప్యాంపర్ కాడికెళ్ళి ఇన్నవాడేస్తారు. దానికి ఏం చేయాలా మరి? చిన్న పిల్లలు, మా బాబు చిన్నవాడు ఉన్నాడు. డస్ట్బిన్స్ లేవు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. డస్ట్బిన్స్ పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా? పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలా. అసలు పోయిన సంవత్సరం నుంచి కూడా, అంతకు ముందు 5 సంవత్సరాల నుంచి పెడతాం అంటూనే ఉన్నారు. ఏమున్నది? గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పు? వీడియో చూస్తున్నారు అధికారులు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏ గవర్నమెంట్ చేస్తుంది చెప్పండి? ఇప్పుడు అధికారులు వీడియో చూస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది చూసి చెప్పండి. మరి వాళ్ళకంటున్నా నేను, సార్ మీరు దయచేసి మీరు అన్ని ఎంక్వైరీ చేయండి. ఈ నుంచి ఆన్ దాకా మొత్తము రోడ్డు మాత్రం మాకు కరెక్ట్గా ఉండాలా, అంతే. రోడ్డు మంచిగా ఉండాలా, మున్సిపాలిటీ రోడ్డు మంచిగా ఉండాలి. ఇది పెద్ద హైవే రోడ్డు, ఇది కాలేజీ రోడ్డు, ఫస్ట్ రోడ్ ఇది. ఈ నుంచి పడితే అక్కడ దాకా కాలేజీ రోడ్డు, ఇదే రోడ్డుకు మంచిగా ఉండాలా కదా. చెత్త బిత్త
ఎంతటైనా కూడా మంచిగా ఉండాలి కదా. మొత్తం చెత్త ఉంటుంది, మీ నీళ్లు మొత్తం అక్కడ దాకా వస్తున్నాయి, రోడ్ల పంటి పిల్లలు తిరుగుతున్నా మొత్తం బురద పడుతుంది. ఏం చేయమంటావు? ఇక్కడ నుండి ఇప్పుడు ఎత్తుకపోయిండు, టైంకి వస్తలేరు. అర్ధగంట తర్వాతనే ఇంతగానం జమ అయింది. రేపటిదాకా ఎంత జమ అవుతుంది మరి? సాయంత్రం వరకు ఉంటే ఈ నుంచి పడితే ఆ దాకా మొత్తం జమ అవుతుంది, మొత్తం జమ అవుతుంది. సో మనము జీజీ కాలేజ్ రోడ్ కి సంబంధించి అతను ఏదైతే ఒక కాలేజ్ అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. జీజీ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో జీజీ కాలేజ్ ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది. సో చాలా చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. సో ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఇది ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఒక 3-4 డస్ట్బిన్స్ పెట్టినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు. దోమలు, ఈగలు ఇవన్నిటి బారిన పడి చిన్న చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అధికారులు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.